రైట్ సూపర్ ఎక్స్క్లూసివ్ చూస్తున్నాం. గిరిజన గూడాల్లో ఇప్పుడు పవనిజం నిశ్శబ్ద విప్లవంగా విస్తరిస్తోంది. ఇక వాలంటీర్స్ వ్యవస్థ రద్దు, స్థానిక నాయకత్వం నిర్లక్ష్యంతో వైసీపీకి ఏర్పడ్డ రాజకీయ శూన్యతను జనసేన తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. టీడీపీతో పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే తమ బలాన్ని కూడా పెంచుకునేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. మరి ఇంత జరుగుతున్నా వైసీపీ ఎందుకు మౌనంగా ఉంది? నిర్లక్ష్యమా లేక ఓటమి షాకా? జనసేన విస్తరణకు అడ్డుకునే వ్యూహం వైసీపీ వద్ద ఉందా లేదా, లేక అంతా అయిపోయాక మేల్కొందామని అనుకుంటోందా? మొత్తం మీద ఏజెన్సీ రాజకీయాల్లో సీన్ రివర్స్ అయింది. ఇక ఫ్యాన్స్లో అయితే గ్యాస్ ఫుల్ స్పీడ్తో దూసుకెళ్ళిపోతోంది. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయో వేచి చూడాల్సిందే. ఇక గిరిజన గూడాల్లో కూడా మెల్లిగా పవనిజం అనేది విప్లవంగా మారుతోంది. దీనికి సంబంధించి కూడా వైసీపీ శ్రేణుల్లో కాస్త ఆందోళనకరంగా కనిపించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. ఎస్ సాయిరామ్, మీరు అన్నది ఖచ్చితంగా 100% కరెక్ట్. ఎందుకంటే ఏడాది పాలనలో మనం చూస్తున్నాం గిరిజన గ్రామాల్లో చాలా దాదాపు 4 దశాబ్దాలుగా సమస్యలు అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. రహదారులు అయితేనే, లేకపోతే వాళ్ళ మంచినీటి సమస్యలు అయితేనే, ఇలాగ గిరిజన గ్రామాలు. దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లోనే పర్యటించేవారు, ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యలు తెలుసుకునేవారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రధానంగా దీని అందరికి కారణం ఉత్తరాంధ్రలో ఉన్న గిరిజన ప్రాంతాలు చాలా గ్రామాల్లో కూడా ఆయన చాలా అంటే ఎవరో కూడా వెళ్ళని గ్రామాలకు కూడా వెళ్ళి ఆయన అంతా వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి అధికారంలోకి వచ్చాక మేము సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన కొన్ని మాసాల్లోనే ఆయన పాడేరు అవ్వచ్చు, లేకపోతే అరకు అవ్వచ్చు, తదితర ప్రాంతాల్లో గిరిజన గ్రామాల్లో రోడ్లు లేక డోలీ మోతలతో వాళ్ళంతా కూడా మృత్యువాత పడుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా రోడ్లు వేసేందుకు దాదాపు 1000 కోట్లు శాంక్షన్ చేసుకుని 1000 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే శంకుస్థాపన కూడా చేశారు. అదేవిధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు చాలా గ్రామాలకు కూడా వాళ్ళకి ఆహారం అయితేనే, లేకపోతే చెప్పులు అయితేనే, నీళ్ళు అయితేనే, ఇలాగ అనేక రూపాల్లో వాళ్ళ సమస్యలని ఓ డిప్యూటీ సీఎం హోదా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి ఆలోచించే స్థాయి, ఆలోచించే సమయం ఉండదని అనుకుంటారు అందరూ. కానీ ఆయన మాత్రం మొత్తం కూడా గిరిజన గ్రామాలపై దృష్టి పెడతారు. దీనివల్ల ఉదాహరణకు తీసుకుంటే మన జరిగినటువంటి ఎన్నికల్లో అంత సునామీలో కూడా అరకు పార్లమెంటు ఎంపీ కానీ, లేదా పాడేరు, అరకు కూడా వైసీపీ నెగ్గింది. వాళ్ళకి ఇక్కడ చాలా పట్టు ఉంది గతంలో కూడా, గత ఎలక్షన్లో కూడా. కానీ ఈసారి కొంతవరకు తగ్గినప్పుడు కూడా అరకు పార్లమెంటు పరిధిలో ఓట్ల శాతం ఎక్కువగా సాధించుకుంది. కానీ ఇప్పుడు మొత్తం కూడా రివర్స్ అయిపోయింది మొత్తం కూడా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ ఏకైక ఎంపీగా గెలిచినటువంటి అరకులో ఆవిడ సమస్యలు పట్టించుకోవట్లేదని గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. చాలా గిరిజన గ్రామాలు అయితే జనసేన గ్రామాలు జనసేనలో చేరిపోతున్నాయి. మనం చూసాం ఒక వారం రోజుల క్రితమే పాడేరులో, అరకులో చాలా గ్రామాలు కూడా జనసేనలో పిల్ల పాప పెద్ద అందరూ కూడా ముక్త కంఠంతో పవన్ కళ్యాణ్ మాకు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మాకు అండ కావాలని కోరే పరిస్థితి కనిపిస్తుంది. మనకు ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడుతుంది. 1000 కోట్లు గిరిజనుల కోసం కేటాయిస్తున్నారు. దాదాపు 40 ఏళ్ళగా కూడా రోడ్లు లేవు, నీళ్ళు లేవు, కనీసం తింటాకి తిండి లేని అనేక గిరిజన గ్రామాలు ఆయన గుర్తించి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీంతో మొత్తం కూడా వాళ్ళందరూ కూడా మొత్తం ఎట్టి పరిస్థితిలో కూడా జనసేన పవన్ కళ్యాణ్ మన నాయకుడు మనల్ని ఆదుకుంటాడని నమ్మారు. కాబట్టి ఈరోజు అనేక గ్రామాల్లో, గిరిజన గ్రామాల్లో ఆయన అంటే దేవుడిగా పూజించే పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా పరిస్థితి మారిపోతుంది. ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే మాత్రం చాలా గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ మీద అభిమానం పెంచుకుంటున్నారు. ఆయన సమస్య చెప్పుకుంటే తీరుద్దని నమ్ముతున్నారు. ప్రత్యక్షంగా కూడా కనిపిస్తుంది. దీంతో వైసీపీ డేలా పడిపోయే పరిస్థితి. మనం అరకు ఎమ్మెల్యే కానీ, లేదా పాడేరు ఎమ్మెల్యే కానీ మనం చూసాం అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితి, వచ్చినా మాట్లాడలేని పరిస్థితి. ఆ అధినాయకుడు అసెంబ్లీకి రావద్దని చెప్తున్నారు, కేవలం అటెండెన్స్ కోసం వస్తున్నారు. ప్రజా సమస్యలు, గిరిజనులు నిరంతరం ప్రజల సమస్యలు ఉంటే అసెంబ్లీలో ప్రస్తావించాలనే కనీసం స్పృహ లేకుండా ఆ ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదని గిరిజన సంఘాల నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీరు మాకు ఓటు అయిపోయినా సరే మీకు నేను సేవ చేస్తానని బహిరంగంగా ప్రకటించాడు. అక్కడ పర్యటించే ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో కూడా మీరు నన్ను నమ్మలేదు, నాకు ఓటే లేదు,
కానీ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నాకు ఓటు వేసినా అయిపోయిన ఈ ప్రభుత్వానికి నేను సేవ చేస్తా అన్నాడు. దానికి వాళ్ళు అయితే సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. చాలామంది సంఘాల నాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కరెక్టా, మేము గతంలో వైసీపీని నమ్మాం, జగన్ నమ్మాం, గెలిపించాం, కానీ ఇప్పుడు మాకు ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ చేయట్లేదు, ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లేదు, కనీసం ఎమ్మెల్యేని కలుద్దామన్నా సరే ఎవరో కూడా రావట్లేదని వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళు ఓట్లు వేసినా అయిపోయినా వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి రోడ్లు అయితేనే, ఆహారం అయితేనే, అన్ని సమస్యలు, ఆరోగ్య పరిస్థితులు అన్నీ పరిశీలిస్తున్నారు. దాంతో వైసీపీ డేలా పడిపోయే పరిస్థితి ఏర్పడిపోయింది. ఎక్కడా కూడా ఏజెన్సీలో వైసీపీ నాయకులు కూడా తిరగలేని పరిస్థితి అయిపోయింది. ఆ ఓట్ల కోసమో లేకపోతే అధికారం కోసమో నేను సేవ చేయట్లేదని పవన్ చెప్పినటువంటి మాటలు ఆ గిరిజనులు బాగా ఆవకలింపు చేసుకున్నారు. అందువల్ల గిరిజనులు కూడా నమ్మే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం చాలా కీలకంగా మారబోతుంది జనసేన. ఉత్తరాంధ్రలో మిగిలిన గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్న ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి గిరిజన ప్రాంతాలు, జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో వందలాది గ్రామాల్లో చాలామంది ఇప్పటికే జనసేనలో చేరిపోతున్నారు, మరింత మంది చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విధంగా కనుక మారితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తప్పనిసరిగా జనసేన విజయకేతం ఎగరేయటం ఖాయం. అంటే ఒక ఏడాదిన్నరలోనే మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జనసేనకి పట్టు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. వైసీపీ పట్టుకోలేపే పరిస్థితి ఏర్పడింది. దీంతో వైసీపీ కూడా ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేదు, నాయకులు కనిపించే పరిస్థితి లేదు, ఎవరు కూడా ఏంటి సమస్య అనే గిరిజనులు అడిగే పరిస్థితి లేదు. దీంతో వాళ్ళు మొహం చాటేసే పరిస్థితి కనిపిస్తుంది. గిరిజనులు కూడా వాళ్ళు వస్తే అడ్డుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో తప్పనిసరిగా కూడా జనసేన మరింత పట్టు తెచ్చుకుంటుంది. రానున్న సంస్థల ఎన్నికలు మాత్రం జనసేన తప్పనిసరిగా విజయకేతం ఎగరేస్తుంది అనట్లో ఎటువంటి అనుమానం లేదు. సాయిరాం. థ్యాంక్ యూ వాసు.